హాయ్ హలో వెల్కమ్ టు స్వరాజ్ హోమ్ ఫుడ్. ఈరోజు ఎగ్ కర్రీ ఎలా చేద్దామో చూద్దాం. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కాక ఉల్లిపాయలు వేసుకొని పసుపు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టుకొని 5 మినిట్స్ మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత అందులోనే పచ్చిమిర్చి ముక్కలు కొద్దిగా సాల్ట్ వేసుకొని మళ్ళీ కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. మగ్గిన తర్వాత అందులో తగినంత కారం వేసుకొని కలుపుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత ఎగ్స్ని మనం అందులో వేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. మగ్గిన తర్వాత రెండో వైపు తిప్పి వేసుకోవాలి. అన్నిటిని మెల్లిగా తీసుకొని రెండో వైపు మగ్గించుకోవాలి. మళ్ళీ మూత పెట్టేసేసి మగ్గించుకొని ఎగ్స్ రెండు వైపులా మంచిగా కుక్ అవ్వాలి. చివరగా ధనియాల పొడి వేసుకొని కొత్తిమీర వేసుకొని బాగా కలిపేసి వేడిగా మన ఎగ్ కర్రీ రెడీ. ఇది చపాతీలో కానీ రైస్లో కానీ చాలా బాగుంటుంది.